తాడిపత్రి నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గుజ్జల నాగిరెడ్డి యాడికిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గుజ్జల నాగిరెడ్డి తెలిపారు। ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈరోజు జనాలకు చేసేది ఏమీ లేదు। కనీసం అందరి నివారణ అది రైతులకు ఉపయోగపడుతుందంటే ఈరోజు 17.8 టీఎంసీ నీళ్లు రావాల్సిందే, ఈరోజు వచ్చేది 10 టీఎంసీ నీళ్ళు। దానివల్ల పిఎంఆర్ ద్వారా పంపిణీ చేసి ఎక్కడికి చేయాలి? జాగ్రత్తలు వస్తాయా, యాడికాడలు వస్తాయా, ఏ దానికి లేదు। తర్వాత ఈ విధంగా ఆ ఎస్ఎల్సీ వాటర్ కూడా అంతే, ఏ దాని మీద వాటర్ మీద మనం పోరాటం అనేది జరిగి ఇదని ఎంతసేపు ఉన్నా టోటల్ ఈ మత్తు పదార్థాలు ఈ ద్రవ్యాల మీద పోయినాడంతా దగ్గర ఈ బ్రాంతి ఇది అది ఇది నేను దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పేసి ఈ పొద్దు 56,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు దాని మీద। దానికి 32,000 కోట్లు మాత్రమే వస్తామని చెప్తాడు। కానీ ఈ విధంగా ఎంతమంది బీద వాళ్ళు పాపం పనిచేసే వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉన్నారు, లంగ్స్ దెబ్బతిని అన్ని రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి। 1000 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి 300 కోట్లు చేసి మిగతా 700 కోట్లు దుర్వినియోగం చేసినారు। ఎక్కడ రోడ్డు వేయలేదు, ఏమీ వేయలేదు। ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలా మేడం ఇవన్నీ గమనించే ఈరోజు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొని వాళ్ళన్నా ఏం తప్పు చేసినారు అనేది తెలుసుకొని ఈవెన్ ఒక రాజధాని లేదు, ఇంతవరకు 3 రాజధానులు అంటారు, ఆ రాజధాని కట్టింది లేదు, ఏమీ చేసింది లేదు। ఇంతవరకు ఐటీ కంపెనీలు ఊరు లేదు, యువత అంతా సర్వనాశనం అయిపోయింది। ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం తప్ప అందరినీ సర్వనాశనం చేశారు। రైతులను అయితే ఈరోజు వచ్చేసి రైతు భరోసా కేంద్రం కింద ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అంటాడు, ఏమి ఇచ్చేది? 6,000 బోడీ ఇచ్చేది కిసాన్ ఇస్తాడు, ఇంకా ఈయన ఇచ్చేది 7,500, అంతకంటే 14,500। రైతు అంటే ఎవరు? దేశానికి వెన్నెముక అంటాడు। అటువంటి వాళ్ళను పూర్తిగా అప్రమత్తం చేసి వాళ్ళు వదిలేసినాడు। ఇవన్నీ వదిలేసినాడు కాబట్టి షర్మిలా మేడం నాయకత్వం అయింది। ప్రత్యేక హోదా ఎందుకు ప్రత్యేక హోదా వస్తే కనీసము ఈ చంద్రబాబు అన్న ఏమన్నా చేస్తాడనుకుంటే ప్రతి సంవత్సరం 20 కోట్లు ఇవ్వాలి, 20,000 కోట్లు ఇవ్వాలి బిల్డింగ్లకు, ఒక పైసా ఇవ్వలేదు, ఇంతవరకు ఏమీ చేయలేదు ఆయన। కనీసం ఎన్ని ఏళ్ళలో ఉక్కు కోసం మన పరిస్థితి దాన్ని స్థాపించుకుంటే ఉక్కు కూడా పోయే పరిస్థితి, ఉక్కు పరిశ్రమ కూడా పొయ్యగలిగే పరిస్థితి ఉంటుంది। ఇవన్నీ కూడా